హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తమలపాకు బజ్జీలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ తమలపాకు బజ్జీలు టేస్ట్ పరంగా చాలా బాగుంటాయండి. చేయడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌లా పిల్లలకి చాలా ఈజీగా తయారు చేసి పెట్టొచ్చండి. ఇప్పుడైతే అవి ఎలా తయారు చేయాలో మనం చూద్దామండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండి అయితే తీసుకోవాలండి. అందులోకి 3 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. అందులోకి చిటికెడంతా వంట సోడా వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ వాము తీసుకొని, అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, ఇదంతా కూడా ఇలా మెదుపుతూ పిండిలో అయితే వేసుకోవాలండి. ఇలా మెదుపుతూ వేసుకున్నట్టయితే మంచి స్మెల్ వస్తుంది. అందులోని హాఫ్ స్పూన్ కారం అండి. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి అయితే ఇలా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న తమలపాకులు తీసుకొని ఇవి బాగా కడిగేసి ఇలా కొసలు మొదళ్ళు కూడా ఇలా కట్ చేసుకోవాలండి. మంచి షేప్ వచ్చేదానికోసం ఇలా పక్కన కూడా కట్ చేసుకున్నట్లయితే బజ్జీ అనేది మంచి షేప్లో వస్తుందండి. ఇలా కట్ చేసుకున్నట్లయితే బజ్జీ అనేది మంచి షేప్లో వస్తుంది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ తమలపాకుల్ని ఇలా శనగపిండిలో ముంచి వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత 2 వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుతూ ఫ్రై చేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే వీటిని పక్కకు తీసేసుకోవాలండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారా అండి ఎలా ఉన్నాయో. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇవైతే ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందామండి. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇవి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులు టర్న్ చేసుకుని వీటిని అయితే తీసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా తయారు చేసుకునే తమలపాకు బజ్జీలు అయితే మనకు రెడీ అయ్యండి. వీటిని చట్నీతోనే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునేది ఈ తమలపాకు బజ్జీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.